ప్రజా టీవీ తెలుగు న్యూస్. కొలిమిగుండ్ల విద్యాశాఖ తరఫున థ్యాంక్ యూ సార్. తల్లికి వందనం డబ్బులు పోస్ట్ ఆఫీస్ ఖాతాలలో కూడా చాలా మంది తల్లిదండ్రులకు జమ కావడం జరిగింది. మీరు దయచేసి ఒక్కసారి అవి కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్ కొంతమందికి ఉండవు. మీరు చెప్పండి క్లియర్ గా. ఈకేవైసీ ఎక్కడైతే చేస్తుంటారో మీరు ఈ వారంలో పోయిన 10 రోజుల నుంచి మేము చెప్తున్నాం ఈకేవైసీ చేయించుకోమని. ఎక్కడ బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో ఈకేవైసీ చేయించుకునే చాట అమౌంట్ పడినాయి. ఒక్కసారి చెక్ చేసుకొని పడలేదంటే నా దృష్టికి తెచ్చి నేను మళ్ళీ ఈకేవైసీ చేయించి మీకు పడేదంటే చూస్తాం సార్. ప్రసాద్ రెడ్డి కూర్చుని దండి ఉన్నారు. ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2 మీటింగ్ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, అదేవిధంగా నాయకులకు, టీచర్స్కు, వివిధ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గ్రామ నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా మెగా పేరెంట్ టీచర్స్ శుభ సందర్భంగా వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా అందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తేవాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు కూడా మేమందరం కూడా లోకేష్ బాబు గారిని అడగడం జరిగింది. బాబు, ఇంత పెద్ద పెద్ద పదవులు ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకు మీరు విద్యాశాఖను తీసుకుంటున్నారు? అనేకమైనటువంటి మీ చేతులు ఉన్నప్పుడు నేను విద్యాశాఖను కానీ ఐటీ పరిశ్రమను కానీ తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొచ్చి భారతదేశంలోనే ఈ యొక్క విద్యాశాఖలో అనేకమైన మార్పులు తెచ్చి పిల్లలలో మార్పులు కలిపి తెల్పించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో తీసుకునేటువంటి ఆ యొక్క కార్యక్రమం తీసుకుని పదవి చేపట్టినటువంటి ఆ రోజు చెప్పినటువంటి లోకేష్ బాబు గారికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరి తరఫున ఈ పేరెంట్స్ డే మీటింగ్లు కండక్ట్ చేయమని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే ఎంఈఓ గారు మాట్లాడారు, అదేవిధంగా పైన వేదిక మీద ఉన్నటువంటి అధికారులు మాట్లాడారు, పిల్లలు మాట్లాడారు, పిల్లల తల్లిదండ్రులు మాట్లాడారు. ప్రతి ఒక్కరి ఆశయం ఒకటే, కార్పొరేట్ స్కూళ్ళకు ఈక్వల్గా ప్రభుత్వ స్కూళ్ళలు కూడా రావాలి. ప్రభుత్వ స్కూళ్ళలో క్యూలో నిలబడి మాకు సీట్లు కావాలి, ఈ యొక్క స్కూళ్ళలో చదివించాలి అని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే మా కూటమి ప్రభుత్వము ఈరోజు అనేకమైనటువంటి మార్పులు కూడా తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థులకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి. ఏదైతే విద్య అనేది గతంలో కూడా చాలా మంది కూడా పెద్ద పెద్ద వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, దేశాన్ని పరిపాలించినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న వాళ్ళే. నేను కూడా ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న వాడిని. ఈరోజు మంత్రిగా అయినా అంటే గర్వంగా కూడా నేను మీ మాదిరిగా కూడా బనగానపల్లిలో హై స్కూల్లోనే చదువుకున్నా. ఏ కార్పొరేట్ స్కూల్ చదవాలా, ఏ కార్పొరేట్ స్కూల్లో చదివించాలి మా తల్లిదండ్రులు ఆ కాలంలో. మరి ఎందుకు రాను ప్రభుత్వ పాఠశాలల మీద అవగాహన లేకనో, లేకుంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్ల వల్లనో ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ సంస్థలు పంపించాలి అని జరుగుతూ ఉంది. సరే, ఎవరి ఇష్టము వారిది. తల్లిదండ్రులు వాళ్ళ స్తోమతను బట్టి, వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రైవేట్ కళాశాలలో చేర్పిస్తారు. కానీ దానికి భిన్నంగా ఇక్కడ కూడా చదువులో ఉండేప్పుడు మార్పులు తీసుకువచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే చేర్పించడానికి, ఇందాక ఆయన చెప్పాడు, సార్ నాకు స్తోమత ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అయినా నా పిల్లలు నాకు ఎదురుగా, నా కళ్ళ ఎదుట నాకు ఈ స్కూల్లో కనపడితే ప్రతిరోజు నిత్యం మా పిల్లలు నా దగ్గర ఉంటారనేటువంటి ఆలోచన, ఇక్కడ మంచి విద్య లభిస్తుందని చెప్పినప్పుడు నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నా. నిజంగా ఆయనను అభినందించాలా, అలాంటి వారిని అభినందించక తప్పదు మనం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలలో దాదాపుగా 2,28,00,000 మంది
లక్షల విద్యార్థుల ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అదేవిధంగా యాజమాన్య కమిటీలు, ఇందాక చెప్పాను ఆవిడకు ఏమంటే నేను మాట్లాడలేనని చెప్పింది తను. మళ్ళొక్కసారి మీటింగ్లో అమ్మ మీరు ఏమి మీ ఇంట్లో వస్తే మీరు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ స్టేజ్ ఫీవర్ ఏముంటుంది మామూలుగా మాట్లాడేది. మీరు ఒక విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నారు, అది మామూలుగా మీరు అనుకుంటే చిన్న పదవి అనుకుంటారు. ఇంతమంది విద్యార్థులు ఒక కమిటీకి చైర్మన్ అంటే ఆ యొక్క ప్రోటోకాల్లో స్కూల్లో నంబర్ 1 మీకే ప్రోటోకాల్. అంటే మీకు ఆ అర్హత దేవుడు మీకు ఆ విద్యా కమిటీ అనే దాన్ని పెట్టి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. మీరు కూడా దాని మీద తీసుకోవాలని చెప్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 7 జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా ఉత్సవంగా జరుగుతూ ఉంది. 2వ ఏడాది కూడా ఈ పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి అనేటువంటి విషయంలోనే ఈరోజు యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాదాపుగా 61,000 విద్యా సంస్థల్లో 75 లక్షల మందికి విద్యార్థులకు 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, 1,49 మంది తల్లిదండ్రులు, దాతలు, మొత్తం 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలి అనేటువంటి ముఖ్య కారణం ఇక్కడ చదువుల పట్ల కానీ పిల్లల మీద ఏ శ్రద్ధ వహిస్తున్నారు, వారి అభిప్రాయాలు ఏంటి అనే విషయంలో కూడా తీసుకురావడం జరిగింది. నేను ఇక్కడ తల్లిదండ్రులందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, ఇక్కడ ఏదో సరదా కోసమో మీ వాళ్ళు పిలిచినారు అనేది కాకుండా మీ తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలు ఏ విధంగా నడవడికతో ఉన్నారు, ఎన్ని గంటలకు పోతున్నారు, అదేవిధంగా వాళ్ళకు రాని తల్లిదండ్రులు కానీ ఇంకా ఎవరైనా మీరు ఉంటే దానికి సిగ్గుపడాల్సిననో లేకుంటే ఇంకొక విధంగా అవసరం లేదు. ఆ యొక్క రిపోర్ట్ కానీ లేకుంటే 3 నెలలకు ఒక్కసారైనా మీ పిల్లలు ఏ